డైరీ అంటే అండి స్టార్టింగ్ పెట్టంలోనే లాభాలు రావండి. ఓకే. 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుందండి. ఏదైనా దాని దూడ. నమస్తేనా. నమస్తే. మీ పేరు ఒకసారి చెప్పండి. మా పేరు హరిప్రసాద్. కొత్తపల్లి గ్రామం. ఓకే. రొంపిచెర్ల మండలం, నాసరావుపేట డిస్టిక్. ఓకే. డైరీ ఉందన్నా మీకు? ఇదే డైరీ. ఓకే. హర్యానాకి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నా మీకు? అంటే స్టార్టింగ్ మీరు ట్రైన్లో వెళ్ళారా, మరి ఎట్లా బస్కి వెళ్ళారా, ఎట్లా వెళ్ళారు? మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్కి వెళ్ళామండి. ఓకే. ఢిల్లీకి సాయిల్ గారు వెహికల్ పంపించారు. ఓకే. అక్కడ నుంచి వెహికల్లో వెళ్ళాం. ఓకే. అంటే ఎన్ని గేదెలు చూపించారు, ఎన్ని ఊర్లు తిప్పారు వాళ్ళు శ్రీకృష్ణ డైరీ ఫామ్ వాళ్ళు? అన్ని మార్కెట్లేనండి. అన్ని 4-5 మార్కెట్లు చూపించారు. ఓకే. ఒక 3 మార్కెట్లో సెలెక్ట్ అయినాయి మనకి. గేదెలుగా సార్ మార్కెట్? దూడలకు ఒక మార్కెట్ సపరేట్గా ఉంది, గేదెలకి మార్కెట్ 2 మార్కెట్లు సపరేట్గా ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ ఉన్నట్టే ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో ఉన్నట్టే, అంటే పెద్ద మార్కెట్లు ఉన్నాయండి. పెద్ద అంటే ఎన్ని ఉన్నాయి? ఒక 2,000 వచ్చినాయి. 2,000 అలా 2,500, 3,000 అలా వస్తాయండి. పెద్ద మార్కెట్. దూడల మార్కెట్ పెద్ద మార్కెట్ అండి. పెద్ద మార్కెట్. ఏ టైం తీసుకెళ్లారు? ఉదయం 6 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయాం. 6 గంటలకల్లా మార్కెట్లో ఉండిపోయాం. ఓకే. 12-1 అయ్యేసరికి మనం ఖరీదు చేసుకుని రావడం జరిగింది. ఓకే. అక్కడ సెలెక్ట్ చేసుకున్నారా? 2-3 వేల దూడలు ఉంటే అలా సెలెక్ట్ చేశారు. అందులో సెలెక్ట్ చేసి సాయిల్ గారు మనకి దూడలన్నీ ఇప్పించేశారు. ఓకే. గేదెల విషయానికి వస్తే సార్? గేదెలు కూడా అలానేనండి. ఒక మార్కెట్లో ఒక 4-5 అలా కొన్నాం మార్కెట్లో. ఆ రోజు ఇది చిన్న మార్కెట్ అది. ఓకే. స్టార్టింగ్ వెళ్ళాము. చిన్న మార్కెట్లో ఒక 4 గేదెలు కొన్నాము. ఓకే. తర్వాత వేరే పెద్ద మార్కెట్లోకి వెళ్ళాం. ఆ రోజు కొన్నామండి. ఒక 11 గేదెలు 12 గేదెలు అలా కొన్నాం. ఓకే. చాలా మంది కూడా హర్యానాలో మోసాలు అంటారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? సాయిల్ గారి దగ్గర మోసాలు ఏం లేవు. డైరెక్ట్ కొనాలంటే సాయిల్ గారి తర్వాతనేనండి ఎవరైనా. పోవడం మన అంటే రేటు కూడా మనకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాం. గేదెని తీసుకొచ్చి మనకి చూపిస్తాడండి. గేదె మనకి ఓకే అంటేనే దాన్ని ఖరీదు చేస్తాడు. ఓకే. మనకి వద్దు అంటే దాన్ని ఖరీదు చేయడు, వదిలేసేయడం. కొంతమంది ఇట్లా అటు ఇటు అంత మోసం మంచిదేనని చెప్పి చేస్తారు, పంపిస్తారు. అవునవును. అట్లా సాయిల్ గారు అలా ఉండదు. మనం ఒక చోట కూర్చున్నామంటే గేదెని అక్కడికి తీసుకొస్తాడు, మన దగ్గరికి. ఓకే. మన దగ్గరికి తీసుకొస్తాడు. మన దగ్గర తీసుకొచ్చి మనం చూపించి అంతా అటర్ క్వాలిటీ గేదె మొత్తం చూపించి మనకి ఓకే అంటే దాన్ని ఖరీదు చేస్తాడు. ఓకే. అంటే ఎన్ని రోజులు పట్టింది సార్ ఖరీదు చేయడానికి? మన దూడలు అయితే గేదెలు అయితే? మేమైతే 10 రోజులు ఉన్నామండి. 10 రోజులు అక్కడ ఉన్నాం. 10 రోజులు హర్యానాలోనే ఉన్నాం. ఓకే. 10 రోజుల్లో మాకు 5 రోజులు 6 రోజులతో సెలెక్ట్ అయిపోయింది మొత్తం. ఓకే. మొత్తం కూడా లోడింగ్ అంతా వాళ్ళే చూసుకున్నారు? మొత్తం వాళ్ళే చూసుకున్నారండి. మనం అంతా మనకి ఏం పని లేదు. ఇక్కడ చేర్చే వరకు వాళ్ళదే బాధ్యత. రోజు ఇక్కడ అంటే ఎన్ని రోజులు పట్టిందని అక్కడి నుంచి ఇంత దూరం? అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 4 రోజుల్లో ఇక్కడికి వచ్చాయండి. 4 రోజులు వచ్చాయి. అంటే అవి డెలివరీ అయినాయి. అవి అన్లోడింగ్ లోడింగ్ అలా 4 రోజులకు వచ్చాయి. 4 రోజులు వచ్చాయి. అన్ని సేఫ్ గానే వచ్చాయి. ఎలాంటి మధ్యలో ఏం ప్రాబ్లం? అంత మంచిగానే ఉంది. అంటే కొత్తగా పోయేటోళ్ళు ఎట్లా పోవాలన్నా? కొత్తగా పోయేటోళ్ళు ఇప్పుడు హర్యానాకి ఇప్పుడు కొత్తగా మీ వీడియో చూసి పోతారు అనుకోండి, వాళ్ళకి ఏం సజెషన్లు ఇస్తాం? అంటే ఇట్లా ఉంటుంది, అట్లా మార్కెట్ అట్లా ఉంటుంది అని చెప్తారు. మార్కెట్లు అంటే అండి, మార్కెట్లు వచ్చేసి అన్ని మనలాగానే మనకి ఎలా ఉంటాయో మార్కెట్లు అలా కూడా అక్కడ కూడా అలానే ఉంటాయి మార్కెట్లు. ఓకే. మనం డైరెక్ట్ గా వెళ్తే మనకు అక్కడేం తెలియదు, మనం అక్కడేం కొనలేము. అక్కడ మామూలుగా ఏం తెలియదు అంటే ఇబ్బంది పడతాం. సాయిల్ గారు ఇలాంటి వాళ్ళు ఉంటే మనం ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా కొనిపెడతారు. మనకి ఒక ఇబ్బంది లేకుండా మనకి గేదెలు ఇంటికి వస్తాయి. ఓకే. అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎవరన్నా అక్కడ లోకల్ వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. లేకపోతే మోసాలు ఎక్కువ జరుగుతాయి లోకల్ వాళ్ళు లేకుండా. అవునవును. ఓకే. మొత్తానికి అట్లా జరిగింది, మంచిగానే తీసుకొచ్చారు. రేట్లు కూడా మనం చెప్పినట్టే మాట్లాడారు. రేట్లు కూడా మనకి ఇంతలో కావాలంటే అంతలోనే కొంటాడు. ఈ గేదెని తోలుకొచ్చినాక ఇది ఏంటని అడుగుతాడు. మాకు ఈ రేట్లో అయితే ఈ గేదెని కొనిపెట్టండి అని చెప్తాము. అని చెప్పిన తర్వాత దానికి ఒక 4,000 అటో ఇటో 4-5 అటో ఇటో కొనిపెడతారు. ఓకే. మనం చెప్పిన రేటుకి అయితే కొనుగోలు చేస్తారు. కొంచెం మంచి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఓకే. అన్న, ఇప్పుడు కొత్తగా ఈ డైరీ రంగంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? ఇట్లా రావండి, ఇన్ని గేదెలతో పెట్టుకోండి అని చెప్తారా? గేదెలు స్టార్టింగ్ ఒక 10 నుంచి 20 గేదెలతో స్టార్టింగ్ చేసుకోవాలండి. ఏ డైరీ ఫార్మ్ అయినా. ఓకే. డైరీ 20తో చేసుకొని మెల్లమెల్లిగా పెంచుకోవటమే. అవి మంచిగా చూసుకొని వాటి పొజిషన్ అనేది మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం పెంచుకుంటా ఉంటే సరిపోతుంది. ఓకే. మనం అంటే ఏం తెలియని వాళ్ళు కూడా డైరీ రంగంలోకి వచ్చి నష్టపోతున్నారు సార్. ఏం తెలియని అంటే డైరీ అంటే అండి స్టార్టింగ్ పెట్టంలోనే లాభాలు రావండి. ఓకే. 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుందండి. ఏదైనా దాని దూడలు మనకి ఎదిగి రావాలి మెయిన్. ఆ దూడలే మనకి లాభాలు. గేదె మనం 1,00,000-1,50,000 పెట్టి కొంటాం. కొన్న తర్వాత ఎమ్మటే మనకి అది రికవరీ కావాలి. పాల మీద కొంచెం రికవరీ అవుతుంది. మళ్ళీ దాన్ని ప్రెగ్నెన్సీ చేసుకోవాలి, మళ్ళీ డెలివరీ చేసుకోవాలి, ఆ దూడలు పెంచుకోవాలి, దూడలను జాగ్రత్తగా చూసుకోవాలి. దూడల మీద డైరీ ఏదైనా 3 నుంచి 4 సంవత్సరాలు
కంటిన్యూ చేస్తేనే మనకి ఏదైనా లాభం కనిపిస్తుంది. ఇప్పుడు పెట్టాము రేపు కావాలంటే కష్టం అండి. ఓకే, చాలా మంది కూడా అంటే చేసుకునే సత్తా కూడా ఉండాలి, మనం డైరీ రంగం చేసుకునేది ఉండాలి, సత్తా కూడా ఉండాలి. వర్కర్ మీద ఆధారపడితే కథం, ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. మన సొంత డైరీ లాగా మనం ఎప్పుడు ఉండి మనం సొంత పనులు చేసుకొని మనం బీహార్ వాళ్ళు ఉన్నా కూడా మనం ఉండాలి, పని చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే డైరీ ఫారం బాగానే ఉంటుంది. ఓకే, బీహార్ వాళ్ళు పెట్టినా కూడా మనం దగ్గర ఉండాలి, అది ఇదని చెప్పాలి. కొంతమంది పాలు కూడా ఈ మధ్యలో పాలు కూడా మొత్తం తీయట్లేరనా, మనం లేకపోతే కొన్ని వదిలేస్తున్నారు. అందరూ కరెక్ట్ గా లేదు. అవును, కొంతమంది పాలు సరిగా తీయకపోవడం, గేదెలను కొట్టడం జరుగుతుంది. మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని మనం దగ్గరుండి పని చేసుకుంటే డైరీ సక్సెస్ఫుల్. ఎంత ఇప్పుడు లీటర్ మన దగ్గర లీటర్ వచ్చేసి 80 రూపీస్. 80 రూపీస్. ఎంతమంది ఉన్నారా బీహార్ వాళ్ళు? బీహార్ వాళ్ళు వచ్చేసి 4 పాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఓకే, 2 గడ్డి కోసేవాళ్ళు. గడ్డి కోసి వాళ్ళకి సపరేట్, వీళ్ళకి సపరేట్. ఎవరిది వాళ్ళకి సపరేట్. ఎంత జీతం వీళ్ళకి? వాళ్ళకి వచ్చేసి 20,000 మిల్కింగ్ వాళ్ళకి 20,000. ఓకే, గ్రాస్ కటింగ్ వాళ్ళకి 17,000. ఓకే, ఇట్లా అయితే చేసుకుంటే మనకి మంచిగానే ఉంటుంది చేసుకుంటాం. కాకపోతే కొంతమందికి ఏం తెలియక దీంట్లోకి వచ్చి నష్టపోతున్నారండి. గేదెలు కొనుక్కునే దాంట్లో ముందు సెలెక్షన్ ఆఫ్ యానిమల్ ఇంపార్టెంట్. కూడా బీహార్ నుంచి తెచ్చామండి గేదెలు. ఆ బీహార్ గేదెల్లో నష్టం వచ్చింది. బీహార్ గేదెల్లో మిల్కింగ్ కెపాసిటీ లేదు. ఓకే, మెయిన్ ప్రాబ్లం. ఓకే, మిల్కింగ్ కెపాసిటీ లేదు. ఎన్ని రోజులు ఇచ్చిన పాలు ఇస్తానే ఉన్నాయి, కాబట్టి తక్కువ ఇస్తానే. ఎన్ని పాలు ఇస్తున్నాయి? ఒక 3-4 లీటర్లు. 3, ఒక్కొక్కటి 2, ఒక్కొక్కటి 4. ఎంత పెట్టి తెచ్చారు? అది వచ్చేసి 90,000 పడిందండి. ఇది వచ్చేసి ఇక్కడ 90,000, 1 lakh అలా పడింది. ఓకే, మిల్కింగ్ కెపాసిటీ తక్కువ ఉంది. అందుకని చెప్పి మేము హర్యానా వెళ్ళి సాహిల్ భాయ్ దగ్గర తీసుకొచ్చాం. మిల్కింగ్ కెపాసిటీ స్టార్టింగ్ లో 7 నుంచి 7 లీటర్లు 7-8 దాకా ఇచ్చినాయి. 3 నెలల నుంచి తగ్గినాయండి కొంచెం, అంటే 6 లీటర్లు 5 లీటర్లు అలా వచ్చి. అంటే సీజన్ మొత్తం అలానే ఇవ్వడండి. 3 నెలలు సీజన్, 6 నెలలు గేదె ఉంటే 3 నెలలు మిల్కింగ్ కెపాసిటీ ఫుల్ ఉంటుంది. తర్వాత ఉండే 3 నెలల తర్వాత తగ్గుతుంటది మిల్కింగ్ కెపాసిటీ. ఓకే, ఇది సూపర్ నేపియరా 4G బుల్లెట్? సూపర్ నేపియర్. ఎన్ని ఎకరాల్లో నాటుకున్నారు? ఇది సూపర్ నేపియర్ వచ్చేసి 3.5 నాటామండి. 3.5. 4G బుల్ వచ్చేసి కొత్తగా వేసామండి. 90 సెంట్లు నాటాం. 90 సెంట్లు. ఏది బాగుందన్న? ఇది మంచిగుందా? 2 మంచిగా ఉన్నాయి. ఇప్పుడే స్టార్టింగ్ చేసామండి. 4G బుల్ అని స్టార్ట్ ఇంకా ఎదగలేదు. ఓకే, ఇది నాటి 1 సంవత్సరంన్నర అవుతుంది. ఇది బాగానే ఉంది. ఓకే, ఇది చాప్ చేసేస్తారా? ఇట్లా చాపింగ్ చేసి అంటే మిక్స్ చేస్తారా? ఎండుకుట్టి పచ్చికుట్టి ఏమన్నా? దానికే మిక్సింగ్. దీనికే ఎండుగడ్డికే పచ్చిగడ్డి. ఓకే, ఇప్పుడు ఇదేనా అది 4G బుల్లెట్? ఇది చాప్ చేసి వస్తున్నాయి. సూపర్ నేపియర్. అక్కడ పొలం అక్కడ దూరం ఉంది కాబట్టి కోసుకొని వస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు కటింగ్? ప్రతి 40 రోజులకు ఒకసారి కటింగ్ వస్తుంది. మనం 40 రోజులకు కోసేసుకోవాలి. ఇది ఎన్నో కోతనా? ఇది వచ్చేసి 5వ కోత. ఓకే, ప్రతి 40 రోజులు. ఫస్ట్ కోత ఎన్ని రోజులు? ఫస్ట్ కోత వచ్చేసి నాటిన తర్వాత ఒక 60 రోజులకు కటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఒక ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి 40 రోజులకి ఒక కటింగ్ వస్తుంది. ఓకే, అట్లా చేసుకుంటే అన్ని విధాలుగా, అంటే ఈ రంగంలోకి రావాలంటే అన్ని అనుభవాలు తెలుసుకోవాలి. ఫస్ట్ డైరీలో పని చేయాలి, అనుభవాలు ఉండాలి, గేదెల గురించి తెలుసుకోవాలి. అన్ని తెలుసుకున్నప్పుడే డైరీ సక్సెస్ లో ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. మీ పేరు? మా పేరు వచ్చేసి హరిప్రసాద్ అన్న. బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న. अभी ये 4 मंथ का प्रेग्नेंट हो गया है. फ्रेश काविंग में इसने तकरीबन 13-14 kg में दिया है और ये kg में दूध है. लीटर में तो 6-7 है भैया. 6-7 है लीटर. लीटर में तो जितना मर्जी कर लो, ये kg में 5.5 kg है और 4 मंथ का प्रेग्नेंट भी है. दूध भी अच्छा दे रहा है और देख भी सकते हो अभी तो मतलब और भी आगे अच्छा नेक्स्ट लैक्टेशन में और भी अच्छा परफॉर्मेंस करेगा. अभी और दूसरा लैक्टेशन है क्या? सेकंड लैक्टेशन है. और जैसे हरियाणा से आता है ना भैया, तो 1-2 लीटर का डिफरेंस रहता है. अच्छा, अभी सेटल हो जाएगा अच्छे से, फिर नेक्स्ट टाइम अच्छा करेगा. बाकी सर बताएंगे, भैया भी बताएंगे. अब तो भैया भी आ गए, भैया भी साथ में थे, भैया भी अपना रिव्यू देंगे. ఓకే, అన్న కూడా వస్తారు. నమస్తే అన్న, మీ పేరు ఒకసారి? వెంకటేశ్వరరావు గారు. మీరు సాహిల్ భాయ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు? ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు? 2 రోజులు కలిసి. ఓకే, 2 గేదెలు కొనుగోలు చేశారా? 2 రోజులు చేశారు. ఓకే, ఎట్లా అనిపించింది వాళ్ళ డైరీ ఫామ్? బాగుందా? ఓకే, అంటే మా అందరూ ఎంతమంది కొనుగోలు చేశారు అక్కడ? ఎంతమంది కొనుగోలు చేశారు ఊర్లో? సేత్ కోసమే మేము వెళ్ళాము. అచ్చా, సార్ కోసం వెళ్ళారా? ఓకే, ఇప్పుడు వెళ్ళామండి, సార్ కోసం వెళ్ళాము. 2 రోజులు ఖరీదు చేసి. మంచిగా అనిపించిందా మీకు? మీకు అవగాహన ఉందా సార్ డైరీ రంగం మీద? అవగాహన ఉంది కాబట్టి సార్తో వెళ్ళైతే కొనుగోలు చేశారు. సాహిల్ భాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? మంచి గేదెలు ఇప్పించారు.
వేరే బీహార్ వెళ్తే చందాలు గేదెలు ఇప్పించారు. దాని మీద 100% మంచి గేదెలు. మంచిగా ఓకే సార్, థ్యాంక్ యూ. भैया बिल्कुल खुश होना, किसी चीज़ का कोई इशू तो नहीं है. दूध को लेके भैंस को लेके बिल्कुल हैप्पी होना. ऐसा कोई इशू कुछ भी नहीं है, एकदम बढ़िया से थैंक यू. ఓకే సార్, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.